క్షమించమని అంటున్నాడు. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో నీవును ఉందువని బాస చేశావు. ప్రమాణం చేస్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావని ప్రభువే వాగ్దానం చేస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప అండ ఉన్నది ఆ దొంగవాడికి. చూసారా, కేవలము ఆ దొంగవాడు, రెండవ దొంగవాడు తగ్గించుకొని ప్రభువులో ఉన్నటువంటి ఆ ప్రేమను చూస్తున్నాడు, యేసయ్యలో ఉన్న గొప్పతనాన్ని చూస్తున్నాడు. ఈ నిజముగా లోకరక్షకుడు, ఈ నిజముగా లోకరక్షకుడు, ఈ నా కోసం వచ్చిన మెస్సయ్య. ఇలాంటి ప్రభువుని వీళ్ళు సిలువేస్తున్నారు దుర్మార్గంగా. నన్ను సిలువేశారంటే